దేవుడే వెతుకుతూ వచ్చినాడు. ఎంతమంది దేవుని వెతికారు? దేవుని ఎంతమందికి సంపాదించుకున్నారు? అంటే మనం సంపాదించుకున్నామా? మన కోసం ఆయన వచ్చాడా? మన కోసం ఆయన వచ్చాడా? ఆయన వచ్చినందువల్ల ఏం చేశాడు? ఆయన వచ్చి మన కొరకు ఆయన రక్తము చిందించి ఆ రక్తంలో మన ప్రతి పాపమును కడిగినాడు. ఎందుకంటే పాపమును కడగకపోతే ఆయనతో ఉండడానికి అవకాశం లేదు. ఆ పట్టణం పరిశుద్ధ పట్టణం, ఆ పట్టణంలోనే ఉండాలంటే ఏం చేయాలా? కడుక్కోవాలా. కడుక్కోండి. ప్రజల ముందు గ్రహించాల్సింది ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ఈ గుడారము ఏమవుతుంది? అవుతుందా? శిథిలమైపోద్దా? శిథిలమైపోయిన తర్వాత ఏమవుతుంది? ఇందులోకి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఈ నివాసము ఛిద్రమైపోతుంది. ఈ నివాసం అంటే ఈ శరీరము క్షయమైపోతుంది. అయితే మనకు చేతి పని కానిటువంటి నివాసం పరలోకంలో ఉన్నది. దాన్ని మహిమ శరీరము అంటారు. ఈ మహిమ శరీరంలోనికి ఒక మనుషుడు ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మహిమ శరీరంలోకి ప్రవేశించాలి. ఆ మహిమ శరీరంలోకి ప్రవేశించకపోతే ఆ మనుషుడు ఆ పాలు తేలు ప్రవహించే దేశం అనగా నీ కొరకు అక్కడికి ఏర్పరిచిన పరలోకానికి మనం వెళ్ళలేము. ఆయన వచ్చారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ శరీరంలో ఉండగానే నీవు ఈ శరీరం ఇచ్చే సమయానికి పరలోకంలో ఆ నివాసమును, ఆ గుడారమును మనం ధరించవలసినది. ఆ గుడారమును మనం ధరించవలసిన ఉండగా ఆ గుడారం ధరించవలసి ఉంటే ఏం చేయాలి తెలుసునా? ఈ సమయంలోనే మన ప్రతి లోటును దేవుని దగ్గర చెప్పుకుని ఆ రక్తంలో కడుగుబడాలి. ఆ రక్తంలో అది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన అన్నారు, ఏమన్నా తెలుస్తున్నా? తండ్రి, నీవు నేను ఉన్న స్థలంలో వీరుండాలి. ఎక్కడ ఇప్పుడు పాలు తేలి ప్రవేశ దేశం కాదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? నివాసం ఎక్కడుంది? పరలోకమందు మనకు నివాసం అది. అక్కడికి వెళ్తున్నాం. ఎవరు తీసుకెళ్తున్నారు? యేసుప్రభు తీసుకెళ్తున్నాడు. యేసుప్రభు తీసుకెళ్తున్నప్పుడు ఏం చేయాలా? దేవుని మాటకు అవిధేయుడైనందువల్ల ఆదాము నెట్టివేయబడినాడు. మళ్ళా దేవుడు కట్టెలు ఆజ్ఞలిచ్చిన వాటిని పాటించినందువల్ల ఇశ్రాయేలు అందరూ ఆ దేశం నుంచి చెదరగొట్టబడినారు. తిరిగి మళ్ళా యేసుక్రీస్తు వచ్చినాడు. ఆయన నిన్నను ఆ మహిమ కలిగిన పట్టణాన్ని తీసుకెళ్ళడానికి ఆయన వచ్చినారు. ఆయన వచ్చినందువల్ల ఏం చేయాలా? నేనే మార్గము, సత్యము, జీవము. ఆయనలో నువ్వు ఉండి ఆయన వెంట నువ్వు వెళ్ళాలంటే ముందు ఆయన నీలో ఉండాలి. ఆయన నీలో ఉండాలంటే ఏం చేయాలా? నీవు లోక సంబంధివి కావు. నువ్వు నిన్ను ప్రేమించి విడిపించినా కనుక నా జీవిత కాలమంతయు నేను ఆయన్ని స్తుతిస్తూ ఉంటాను. నువ్వు ఆయన ఎప్పుడు స్తుతించగలుగుతావు అంటే ఆయన నీ హృదయంలో దేవునికి చోటు నువ్వు ఇచ్చినప్పుడు. అంటే నీ భూమిని సేద్యపరచుకోవాలి. నీ భూమిని దున్నాలి. ఎలా దున్నాలి? ఏ ఆశలు ఉన్నాయి? ప్రజలలో ఎంతకాలం ఉన్నా అదో సామెత ఉంది కదా. ఏమిటి సామెత? ఒకటి 7,000 పెట్టి ఎద్దును కొన్నాడట. అది బాగోద్దని బాగు చేద్దామని కొన్నాడు. కానీ దాని కాలు, ఆ కుంటి కాలు మటుకు బాగుగల. ఎంతమంది కుంటి జీవితానికి బాగుపడినాము, ఎంతమందికి పాత ఆశలు, పాపపు ఆశ నుంచి వచ్చినాము. ప్రియ సోదరా, నీవు దేన్ని విత్తుకుంటావో దాన్ని కోస్తావు. నువ్వు జ్ఞానవంతుడు అయితే నీ ఇంటిని కట్టుకుంటావు. నువ్వు జ్ఞానవంతుడు అయితే దేవుని మాట విని ఆయన వెంబడి నడవాలి. ఆయన వెంబడి నువ్వు నడవాలంటే మొదటి నీ హృదయం దేవునికి ఆలయంగా చేయాలి. ఆయనకు నీ హృదయం ఆలయం చేయాలంటే ఆ రక్తంలో నువ్వు కడుక్కోవాలి. ఏమిటది? ఆ వాక్యము సువార్తని దగ్గరకు వచ్చినప్పుడు వాక్య ప్రకారం ఒక మనుషులు తన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. సరి చేసుకోకపోతే దేవుని ఆలయం కలిగింది. శత్రువు యొక్క సాతాను యొక్క కర్మాగారం గుర్తుపెట్టుకో. దేవుని ఆలయము ఒక మనుషుని హృదయం దేవుని ఆలయము లేని పక్షంలో సాతాను యొక్క కర్మాగారం మీకు తెలుసు కదా.
తెలుసా తెలీదా? తెలియకపోతే కిందకి దిగండి, నేను వస్తా చూసి వచ్చాను. ఒకటేమో ఆ పక్కన పడేసింది ఆ గోడకి, ఇంతకుముందు ట్రక్ ఉండేది కూర్చునేవాళ్ళు, అదే ఒక గోడకి పెట్టారు. లోపల చూస్తే అంతా ఎక్కడ చల్లా చెదురుగా ఉన్నాయి. అంతే నీ జీవితం చల్లా చెదురు చేస్తాడు శత్రువు. నీవు దేవుని ఆలయం ఉన్నప్పుడు దేవుడు నీలో ఉంటాడు. అయితే నీవు ఆశించాలి, నీతి కొరకైనా ఆకలి నీకు కావాలి. నేను ఈ లోకస్తుడని కాను, నేను ఒక దినాన నా తండ్రితో ఉండాలి. నా కొరకు ఒక నివాసం ఏర్పరిచింది. ఆ నివాసంలోకి నేను వెళ్ళాలి. ఆ నివాసంలోకి వెళ్ళాలంటే ఆయన దేవుడి దగ్గరవాడు ప్రేమమాడు కనుక చనిపోయేటప్పుడు నాయన తండ్రి నన్ను క్షమించమని క్షమిస్తేస్తాడు. రాదు, నీకు ఆ మనసు రాదు. నువ్వు ఇక్కడ ఉండగానే నిన్ను సిద్ధపరచు, నిన్ను ప్రేమించిన ప్రభువు కొరకు నిన్ను సెర్చ్ చేసుకోవాలి. ప్రియ సోదరుడా, ఎప్పుడైతే నీ హృదయంలో నీకున్న సమస్తమును ప్రభు పాదాల దగ్గర పెట్టి ఒప్పుకుంటే కాదు, ఒప్పుకుంటారు. ఏమండి, నాకు తెలుసు. అబ్బో ఏం ప్రార్థన చేస్తారు, తెగ ప్రార్థన చేస్తారు, ఏడుస్తారు. నేనైతే నమ్మను, కానీ కొంతమంది నమ్మేస్తారు. అమాయకులు ఉంటారు, వాళ్ళు నమ్మేస్తారు. ఎంత ప్రార్థన చేస్తుందండి ఆమె. నీ ఏడుపులు కాదు కావాల్సింది, నీ హృదయమున దేవునికి ఇచ్చినావా? నీ హృదయంలో క్రీస్తున్నాడా, యేసుప్రభు ఉన్నాడా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒకసారి మీరు చూసినట్లయితే ప్రేసోదరుడా, ఆయన నీతో నివసించాలని ఆశిస్తున్నాడు. తెలుసున్నా, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన నీలో ఉండాలని ఆశిస్తున్నాడు. 23వ వాక్యం చదవండి. 17వ అధ్యాయం 23వ వాక్యము. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వల్ల వారు సంపూర్ణంగా చేయబడి ఇక్కడ చూడండి, జాగ్రత్త మీరు పరిశీలన చేసినట్లయితే ఎవరు? యేసుప్రభు అంటున్నాడు, తండ్రితో ఉన్నాడు, ప్రభా నేను వారిలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మనలో? వాక్యం అర్థం చేసుకోండి. నేను వారిలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు. అర్థమవుతుందా? వాక్యం చూడండి, మళ్ళీ చదవండి దయచేసి. వారి యందు నేనును నా యందు నీవునంటే నేనేమో వారిలో ఉన్నాను, నీవేమో నాలో ఉన్నావు. తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఎక్కడున్నారు? మనలో ఉన్నారు. మళ్ళీ ఆయన రావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు చెప్పండి. హృదయమును దేవునికి ఆలయముగా చేయాలి. దేవునికి ఆలయముగా హృదయాన్ని చేయాలంటే మొదటి నీ స్థితిని నువ్వు సరి చేసుకోవాలి.